సర్కార్ హాస్టళ్లలో పురుగుల బువ్వ పెడుతున్నారు, మురిగిపోయిన కూరగాయలు వండుతున్నారు, నీళ్ల చారు పోస్తున్నారు, దవాఖాన్ల పాలవుతున్నామని పోరలంతా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల కాడికి పాదయాత్రలు సుతా చేస్తుంటారు. వాళ్ళకు తోడు విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సుతా లడాయి ఎత్తుకుంటాయి. అయినా సర్కార్ దిగొస్తుందన్న గ్యారెంటీ ఉండదు. కానీ ఓ తాన ఎవ్వరు కొట్లాడకుండా, జంగు లేపకుండా సర్కారే ఓ మెట్టు దిగొచ్చింది. హాగో అట్లెట్లా అంటారా? దాని వెనక ఓ బుడ్డ కథ ఉన్నది. എവിടെ അംഗനവാടിയിൽ എന്തോ വേണ്ടേ? బుడ్డోని మాటల్లో బిర్యానీ తప్ప ఒక్క ముక్క సుత అర్థం కాలే కదా. ఏమంటుండంటే, మమ్మీ ఇంట్లో లెక్కనే అంగన్వాడీ సెంటర్ల సుత మంచిగా బిర్యానీ, చికెన్ ఫ్రై పెడితే ఏమవుతుంది మమ్మీ? ఊకి ఉప్మా పెడతారు, ఆ ఉప్మా జాగలింత బిర్యానీ పెడితే ఏమాయే అంటున్నాడు అమ్మ బిర్యానీ తినిపిస్తుండగా. కేరళలో ఉండే బుడ్డోని పేరు సుందరు, శంకు అని పిలుచుకుంటారట ముద్దుగా. చిన్నోని మాటలు గమ్మత్ అనిపించి వీడియోను సోషల్ మీడియాలకు ఇడిచింది అక్క. హీగేముంది, కేరళ మొత్తం ఫిదా అయింది బుడ్డోని మాటలకు. గిరికలు కొట్టుకుంటా పోయి దవాఖాన్ల మంత్రి వీణా మేడం కట్ల పడంగానే శంకు కోరుకున్నట్టే అంగన్వాడీ సెంటర్లో బలంగల్లా తిండి పెడతాం, చెప్పుండే మెనూ మారుస్తామన్నది. పార్టీలు సంఘాలు కొట్లాడితే ఏమవునో గాని బుడ్డోని బుడ్డ వీడియో మార్పిచ్చింది అన్నట్టు. అట్లుంటది మళ్ళా సోషల్ మీడియాతోని. എവിടെ അംഗനവാടിയിൽ എന്തോ വേണ്ടേ?